నా ఫ్యామిలీని బ్రతికించుకోవటం నాకు ఎంత తీవ్రమైన విషయమో, నా తోటి వారికి సాటి వారికి యేసును ప్రకటించి పరిచయం చేసి వాళ్ళ ఆత్మలను బ్రతికించడం కూడా నాకు అంతకంటే ఎక్కువైన బాధ్యత. నేను ఉండలేకపోయాను. మరి ఉండమంటారా? మరి మీలాగా, మీలో కొందరిలాగా ఉండేదా? ఉండమంటే చెప్పండి, ఇప్పుడైనా మొదలు పెట్టుకుంటే ఏమైంది? నన్ను సృష్టించిన సృష్టికర్త నా నుంచి ఏం ఆశిస్తున్నాడు? నా సమాజానికి నేను నెరవేర్చాల్సిన బాధ్యత ఏంటి? నా కుటుంబ సభ్యులకు నేను నెరవేర్చాల్సిన బాధ్యత ఏంటి? నేను పుట్టి పెరిగిన సంఘం విషయంలో నా రెస్పాన్సిబిలిటీ ఏంటి? నన్ను నడిపించిన దైవజనుల విషయంలో నా బాధ్యత ఏంటి? నా దగ్గర పుట్టినటువంటి బిడ్డల యొక్క బాధ్యత ఏంటి? నన్ను కన్నవాళ్ల బాధ్యత ఏంటి? నేను కన్నవాళ్ల బాధ్యత ఏంటి? ఇవన్నిటినీ పరిగణలో తీసుకున్నా. చిన్నగా ఎవరి బాధ్యతను వారికి నెరవేర్చడానికి సాధన చేశా. దానికోసం కొంచెం ఖర్చు కావాలి, మనం కొన్ని ఒత్తిళ్ళు ఎదుర్కోవాలి. అదే కదా మరి జీవితానికి సార్థకత. బాధ్యతలన్నీ వదిలేసి గాలికి తిరగటం సార్థకత కాదుగా. ఏమండి? పిల్లల్ని కన్నాం, వాళ్ళని వదిలేసి వాళ్ళని పట్టించుకోకుండా, వాళ్ళ బాధ్యతలు నెరవేర్చకుండా, వాళ్ళకి పట్టెడు అన్నం పెట్టకుండా, వస్త్రం వేయకుండా, వాడికి స్కూల్ ఫీజు కట్టకుండా, వాడి బాధ్యత నెరవేర్చకుండా వాళ్ళని అలాగ వదిలేసి మనమేదో రంగు నీళ్లు దాక్కుంటా, మత్తులో బబ్బుంటా, మన బాధ్యతలను నెరవేర్చకుండా మన మత్తు, మన ఆనందం. ఆగలేనమ్మాయి, షేకు వస్తుంది, కాస్త బడాలమ్మాయి, షేకు వస్తుంది, షేకు వస్తుంది అమ్మాయి, అస్సలు తలబట్టేసింది అమ్మాయి, నిన్న దాగిన దానికి తలబట్టిందని ఇవాళ తాగుతాడు, ఇవాళ తాగిందని తలబట్టిందని మళ్ళీ రేపు తాగుతాడు. ఇక ఎప్పుడు రోజు తలబడతానే ఉంటాడు, తాగుతానే ఉంటాడు. ఏం చేద్దాం? తలబట్టేస్తుంది మరి పాపం బిడ్డ. మరి ఏం చేద్దాం? తలబట్టి మరి కన్నావుగయ్యా, ఎగిరెగిరి పెళ్లి చేసుకున్నావు, కన్నావు. మరి కన్నోళ్ళ గతి ఏందయ్యా? బొచ్చ తీసుకుని అడుక్కోవాలయ్యా? ఏం చేయాలయ్యా? నువ్వు కన్న బిడ్డలు మరొక తండ్రి తన బిడ్డలకు బాధ్యత నెరవేరుస్తుంటే ఆ తండ్రిని, ఆ పిల్లల్ని చూసి నీ పిల్లలు ఏడవాలయ్యా? మేము ఆయన కడుపును ఎందుకు పుట్టలేదు, మేము మా నాన్న కడుపును ఎందుకు పుట్టాము అని అనుకోవాలా అయ్యా? మరి అనుకోక ఏం చేస్తారయ్యా? బాధ్యత ఎరగక కామానికి కని ఆ పిల్లల బాగోగులను పట్టించుకోకుండా నీ మత్తు, నీ సౌఖ్యం, నీ ఆనందం, నీ సుఖం, నీ సంతోషాన్నే నువ్వు చూసుకుని అటు భార్యని ఇటు పిల్లల్ని లోకానికి అప్పచెప్పి బాధ్యతను వదిలేసి బ్రతుకుతున్నావు కదా. కొడుకు పుట్టాడంటే నీ తండ్రి ఎంత సంతోషపడ్డాడో, కొడుకు పుట్టాడంటే నీ తల్లి ఎంత సంతోషపడిందో నిన్ను కన్నోళ్ళు. అసలు నువ్వు కన్నోళ్ళకే దిక్కులేదు, ఇక నిన్ను కన్నోళ్ళకి ఇంకెక్కడ? వాళ్ళంతన్ని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని పోయి తాగి. బాధ్యతను విస్మరించి మత్తులో బ్రతుకుతున్న జీవితాలు ఎన్నో లక్షలు, కోట్లు, లక్షలు కాదు కోట్లు. ఈరోజు దేవుని మహాకృపను బట్టి ఒకప్పుడు మీరు అట్టివారై ఉన్నారు. కానీ కొంతమంది సమాజం పట్ల ప్రేమ కలిగిన వ్యక్తులు, దేవుడిచ్చిన బాధ్యతను ఎరిగినటువంటి వ్యక్తులు కొంతమంది మీకు సువార్తను మోసుకొచ్చారు. బ్రదర్, ఓకే, బాధ్యతలు విస్మరించావు, తాగుతున్నావు, బానిస అయిపోయావు, మానుకోలేకపోతున్నావు. నిన్ను ఆ బంధకాల్లోంచి విడిపించేటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన నిన్ను కొట్టడు, తిట్టడు. తాగుపోతాడా, నువ్వు అట్టబోతావు, ఇట్టబోతావు, నాశనం అయిపోతావు అని కూడా అనడు. నువ్వు ఎలా దాన్ని జయించాలో నీకు దారి చూపిస్తాడు. రా, ఆయన దగ్గరకు రా అని ఆ మహానుభావుడు, ఏ మహానుభావుడో, ఏ మహాతల్లో
నీ విషయంలో కాస్త బాధ్యత తీసుకున్నారు. పాపం వాళ్ళకుండే బాధలు వాళ్ళకున్నాయి, వాళ్ళకుండే కష్టాలు వాళ్ళకున్నాయి, వాళ్ళకుండే కన్నీళ్ళు వాళ్ళకున్నాయి, వాళ్ళకుండే సమస్యలు, వాళ్ళ ఫ్యామిలీ సమస్యలు వాళ్ళకున్నాయి. అవన్నీ పక్కన పెట్టి నిన్ను చూసి నీ కోసం ఏడ్చి నువ్వు ఎట్లనన్నా బాగుపడాలని నీ కోసం ప్రార్థన చేసి తరచుగా నీ దగ్గరకు వచ్చి నిన్ను ప్రోత్సహించి బలపరిచి ఇక్కడ దాకా పట్టుకొచ్చారు. ఏ మహానుభావుడో ఏ మహాతల్లో మరి నీ విషయంలో కష్టపడ్డారు. ఈరోజు వాళ్ళు నిన్ను ఇక్కడ దాకా తీసుకొస్తే ఇక్కడ దేవుని వాక్యం విని దేవుని ప్రేమ చేత తాకబడి క్రీస్తు శిలువను తెలుసుకొని జీవితపు విలువలు అర్థమయ్యి పశ్చాత్తాపపడి మారు మనసు పొంది మనోనేత్రాలు వెలిగించబడ్డవాడవై కర్తవ్యాన్ని తెలుసుకొని పశువు కంటే హీనంగా బ్రతుకుతున్నానేంటి నేను? ఇది కాదు కదా జీవితం. దేవుడు నాతోనే స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నేను ఎలాగా ఉండనో ఎలాగా ఉంటానో నా బ్రతుకంతా ఇక్కడ వెల్లడి చేస్తున్నాడు దేవుడు. ఇంత స్పష్టంగా దేవుడు నాతో మాట్లాడుతుంటే ఇంకా నేను ఎందుకు బతకాలా? చెడిపోయిన బతుకు అన్నా, నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి మంచి పని చేసావన్నా, నేను ఇక వారం వారం కలుస్తానన్నా, ఎక్కడ కోట ఉంటే అక్కడికి నీతో పాటు, అన్నోళ్ళు ఏడ కోటం పెడితే ఆడికి నేను వస్తానన్నా, నన్ను మాత్రం వదిలిపెట్టు, తీసుకెళ్ళి అంటే ఆ మహానుభావుడు ఏ మహానుభావుడో మరి నీ కోసం కష్టపడి నిన్ను వెంటేసుకొని తీసుకెళ్ళి ఆ వాక్యం బాగా నీకు అందేటట్టు చేస్తే ఈరోజు నువ్వు ఆ త్రాగుడు అనే ఆ బలహీనత మీద విజయం పొంది ఆ పాపం మీద విజయం పొంది ఈరోజు మామూలు మనిషివై నీ ఫ్యామిలీ బాధ్యతలు నెరవేరుస్తూ అంతటితో ఆగకుండా నువ్వు కూడా 4 ఆత్మల్ని బాగు చేయడానికి నడుం కట్టావు. ఒకప్పుడు నీ పిల్లలు, ఒకప్పుడు నీ భార్య నిన్ను చూసుకుని ఇతడు నాకెందుకు భాగస్వామి అయ్యాడని భార్య ఏడ్చింది. ఈడి కడుపున మేమెందుకు పుట్టాం దేవుడా, ఈ దరిద్రుడు, వాళ్ళ నాన్న చూడు, వీళ్ళ నాన్న చూడు, మా నాన్న ఏంది ఇలా, మా నాన్న కూడా పనిచేస్తాడు కదా, వాళ్ళ నాన్న రోజుకు 600 కానీ మాకు ఈ చినిగిపోయిన బట్టలే, కానీ మాకు పచ్చడే, మాకు రేషన్ బియ్యమే. కారణం మా నాన్న సంపాదన అంతా. ఎవరో బాధ్యత తీసుకున్నారు, నీ బాధ్యత. అందరూ నిన్ను చీచా అంటుంటే వాడా తాగుబోతే ఎదవాడు, వాడు ఊరకపోయేవాడే, ఎడ రాలిపోతాడు, ఎట్టంటే వాళ్ళు ఎందుకు పోతే పోయిద్దని వాడు అట్ట చేస్తాడు, వాడు ఇట్ట చేస్తాడు, వాడు భార్య పిల్లల్ని వేధించుకు తింటున్నాడు, వాడంత నీచుడు లేడు, వాడంత దుర్మార్గుడు లేడు, వాడంత దుష్టుడు లేడని అందరూ నిన్ను తిట్టి 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 ఇంట్లో తిట్టి బయట తిట్టి వీధిలో తిట్టి శాపాలు పెడుతుంటే తాగినప్పుడు తాగిన మత్తులు అందరినీ తిట్టినా మత్తు దిగిన తర్వాత వాళ్ళందరి మాటలు సూదుల్లో గుచ్చుతుంటే ఈ మాటలు పడలేక అటు మానుకోలేక అటు దానికి బానిసై అటు దాని సాయంత్రానికి దానికి వెళ్ళాలి, దాన్ని మానుకోలేక ఇటుపక్క ఏంటి నేను జీవశ్చవంలా బతుకుతున్నాను, నా బ్రతికేంది ఇంత నీచంగా దిగజారిపోయింది, ఇక ఇంతేనా నా బతుకు, నాకంటూ ఇక మార్పు ఉండదా, నాకంటూ ఒక క్రొత్త జీవితం ఉండదా అని ఎన్నోసార్లు అనుకొని కూడా ఆ బాధ అంతా ఆ గుండెల్లోనే దిగమింగుకొని ఇక నేను ఇంతే అని రాజీ పడ్డటువంటి నీ దగ్గరికి ఎవరో వచ్చాడు, ఒక మహానుభావుడు. అతడు అందరు తిట్టినట్టు నేను తిట్లా, అందరు విమర్శించినట్టు విమర్శించలా, నువ్వు దాన్ని జయిస్తావు, నీకు ఒక క్రొత్త జీవితం దేవుడు ఇస్తాడు, రమ్మని పిలిచాడు. వాడు తాగుబోతాడు, వాడు నీచుడు, వాడు లేకోడు, వాడు గలీజోడు, వాడు అలాంటోడు, వాడు ఇలాంటోడని సమాజం అంతా నిన్ను అంటుంటే ఈ దేవుని ప్రేమతో క్రీస్తు ప్రేమతో నిండిన వ్యక్తి ఎవరో వచ్చారు నీ దగ్గరికి. అతడు తిట్టలా, అతడు దూషించలా, శపించలా, అతడు నిన్ను ప్రేమించాడు, దేవుని ప్రేమను నీకు చెప్పాడు. ఆ మహానుభావుడి కష్టం, ఆ బాధ్యత నెరవేర్పు ఈరోజు నీ రక్షణ, నీ కుటుంబానికి దీవెన. మరి ఇప్పుడు నేను నా లైఫే నాకెందుకులే, నా ఫ్యామిలీ నాకు చాలని నేను అనుకుంటే
ఎన్నో జీవితాలు నా కళ్ళ ముందే నాశనం అయిపోయాయి. ఈరోజు నేను ఎలా ఉన్నా, ఏమైపోయినా, నా కళ్ళ ముందు దేవుడు నా బిడ్డల్ని వాడుకొని, నన్ను వాడుకొని, నా బిడ్డలంటే వాళ్ళు ఎవరు అనుకున్నారు? మీరే. మిమ్మల్ని వాడుకొని, నన్ను వాడుకొని, మన ద్వారా రక్షించిన ఆత్మలు వాళ్ళ సాక్ష్యాలు వింటంటే ఈ జన్మకి ఇంకేం కావాలరా నాయన, నా స్తోత్రం అనిపిస్తుంది. ఈ జీవితానికి ఏం కావాలి? ఎందుకు పుట్టావరా నీ బతుకు జడ అనిపించుకున్న రోజులు ఉన్నాయి. ఎందుకు పుట్టావరా నువ్వు నాశనంగా అనిపించుకున్న రోజులు ఉన్నాయి. ఎప్పుడు తగిలిద్దిరా నీకు బండి, ఎప్పుడు తగిలిపోతావరా అన్న మాటలు ఆ రోజులు ఉన్నాయి. అదే మనిషి కానీ యేసు చేతుల్లో పడ్డ తర్వాత, నువ్వు లేకపోతే మా గతి ఏంది, అమ్మో నువ్వు రాకపోతే మా పరిస్థితి ఏంది. నిజంగా దేవుడు నిన్ను మాకు అనుగ్రహించిన వరం. నా గురించి కాదు, నీ గురించి కూడా జనం ఆ మాట అన్నారు. నువ్వు రక్షించిన వాళ్ళు ఏమన్నారు తెలుసా నీతో? దేవుడు మాకు వరంలాగి పంపించాడన్న నిన్ను అన్న, నువ్వు వచ్చి మా విషయంలో జోక్యం చేసుకోకపోతే అయిపోయేదన్న మా కథ. అక్క, దేవుడిని వరం అక్క, దేవుడు మాకు ఇచ్చిన వరం అక్క, నువ్వు మాకు అందించకపోతే, మా కోసం నువ్వు ప్రయాసపడకపోతే, మా కోసం నువ్వు త్యాగం చేయకపోతే, పాపం నీకుండే కష్టాలు నీకున్నాయక్క, నీకుండే బాధలు నీకున్నాయక్క, అయినా అన్నీ నెరవేర్చుకుంటానే ఓ పక్క మా బాధ్యత నెరవేర్చావక్క, లేకపోతే మా బతుకులు ఏమైపోయాయో అని నీతో కూడా కొంతమంది అన్నారు. అనలేదా? అనకపోతే వాళ్ళు కృతజ్ఞతాహీనులు అవుతారు, ఖచ్చితంగా అంటారు అంతే. ఈ జీవితానికి సార్థకత అప్పుడు లభించింది. నిన్ను సృష్టించాడే సృష్టికర్త. తల్లి గర్భంలో నువ్వు పడ్డప్పుడు ముద్దు పెట్టాడు, భూమి మీదకి వచ్చినప్పుడు ముద్దు పెట్టి నా ముద్దులో కొడుకు కూతురు అనుకుని మురిసిపోయాడే ఆయన. అప్పుడు నవ్వుతాడు చిరునవ్వు. ఎప్పుడు? జనులు నిన్ను గూర్చి నిజంగా నువ్వే లేకపోతే మా బ్రతుకేమగునో, ఈరోజు మాకు దీపమయ్యావు నువ్వు, మా బ్రతుకులకు రక్షణాధారం అయ్యావు, నీ ద్వారానే మేము ఆ రక్షకుడిని తెలుసుకున్నాం, మా బ్రతుకులు ఇలా మారినాయి అనే మాట నిన్ను గురించి ప్రజలు అన్నప్పుడు, నిన్ను సృష్టించాడు చూడు, నీకోసం ప్రాణం పెట్టాడు చూడు, మళ్ళీ ఒక్కసారి ముద్దాడుతాడు నీకు తెలియకుండా నిన్ను. నిజంగా నీకు ఆ దర్శనం ఉంటే, ఆ విశ్వాస నేత్రాలు ఉంటే నీకు ఖచ్చితంగా కనపడతాడు యేసయ్య. నిన్ను ముద్దాడుకుంటాడు. నా బంగారు కొండవరా, అందుకేరా మరి నీకోసం అంత కష్టపడ్డది నేను. చూడు ఎన్ని జీవితాలు వెలుగుతున్నాయో చూడు నీ వల్ల. చూడు నా తల్లి, ఎన్ని బ్రతుకులు బాగుపడ్డాయో చూడు నీ వల్ల. ఈ కొంచానికే ఇంకా నేను ఇస్తాను, నీకు లైఫ్ ఇస్తా. ఇంకా చాలామందిని వెలిగించాలమ్మా, చాలామందిని వెలిగించాలరా. వాళ్ళంతా నిన్ను ఘనపరిచి మాట్లాడుతుంటే నేను తృప్తి చెందుతా. దేవునికి స్తోత్రం. నిన్ను కన్నవాళ్ళు తృప్తి చెందాలి, కట్టుకున్నవారు తృప్తి చెందాలి. ఒకవేళ దురాశ పరులై, వాళ్ళు అన్యాయస్తులై ఒకవేళ నిన్ను నిందిస్తే, నీ కష్టాన్ని గుర్తించకుండా నిన్ను తోలనాడితే, నేను ఎరగనా నీ కష్టాన్ని? వాళ్ళు ఎరగరు, సరే నేను ఎరగనా నీ త్యాగాన్ని? కొంతమంది అన్యాయస్తులు ఉంటారమ్మా, నీ త్యాగాన్ని గుర్తించకుండా నిన్ను అంటారు. కొంతమంది అన్యాయస్తులు ఉంటారు నాన్న, నువ్వు వాళ్ళకి మేలు చేసావు అన్న సంగతి ఎరగరు. దూషిస్తారు, నిందిస్తారు, తృణీకరిస్తారు. అయినా నేను ఎరుగుదును కదా. ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్యాహ్నం వేళ కొద్దిగా సీరియస్గా ఈ మాటలు తీసుకోండి, చాలా అవసరం. మీ బాధ్యతలను మీరు కాస్తో కోస్తో నెరవేర్చినందుకు ఇంత పని జరిగింది. మీరందరూ ఇంత పని జరిగింది. మళ్ళొక్కసారి చైతన్యవంతులై, మళ్ళొక్కసారి నడుం కట్టి, మళ్ళొక్కసారి మీ బాధ్యతల వైపు తిరిగి చూసి, నేను నెరవేర్చవలసిన బాధ్యతలన్నీ సమర్థవంతంగా నెరవేరుస్తున్నానా,
అనేది ఒక్కసారి మళ్ళా శల్య పరీక్ష చేసుకున్నట్టు చేసుకుని మళ్ళీ బాధ్యతల నెరవేర్పుకు పునరంకితం కాగలిగితే మరొక రౌండ్ గొప్ప ఉద్యమాన్ని మనం చూడబోతున్నాం. గట్టిగా కొంతమంది ఆడపిల్లలు నాకు తెలుసు, కుటుంబాలని గట్టెక్కించడానికి వాళ్ళ జీవితాలే పణంగా పెట్టేశారు. ఆడపిల్లలు పెళ్ళిళ్ళు కూడా పక్కన పెట్టేశారు. వాళ్ళ సుఖాలని, వాళ్ళ సంతోషాలని, వాళ్ళ సౌఖ్యాలు వెతుక్కోవటం కూడా మానుకున్నారు. ఫ్యామిలీ ప్రొటెక్షన్, ఫ్యామిలీ భద్రత, కష్టపడి జాబ్ చేసుకుంటూ ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటూ వాళ్ళ ఆశల్ని, వాళ్ళ ఇచ్చల్ని, వాళ్ళ కోరికల్ని చంపుకొని కొవ్వొత్తిలాగా తమ జీవితాన్ని కరగదీసుకుంటూ కన్న వాళ్ళకి వెన్నుదన్నుగా నిలిచినటువంటి బంగారు తల్లుల్ని నేను ఎరుగుదును. అలాంటి తమ్ముళ్ళని నేను ఎరుగుదును. కొంతమందిని ఆడపిల్లలు అలాంటి వాళ్ళని చూసినప్పుడు కళ్ళలో నీళ్లు తిరుగుతాయి నాకు. పాపం అందరికుండే ఆశలు ఈ బిడ్డకుంటాయి కదా, అందరికుండే కోరికలు ఈ బిడ్డకుంటాయి కదా, అందరికుండే ఆనందాలు ఆ బిడ్డకు కూడా కావాలనే ఆశ ఉంటుంది కదా. కానీ అన్నీ పక్కన పెట్టి ఈ కుటుంబం కోసం తను ఎంత అంకితమైంది. నేనేమైపోయినా పర్వాలేదు, నన్ను కన్నవారు, నా తోడబుట్టిన వారు బాగుంటే నాకు అంతే చాలని తన బ్రతుకుని కొవ్వొత్తిలా కరగదీయటానికి ఇష్టపడ్డారు. చూడు, వీళ్ళు కదా నిజంగా యేసు ప్రభు యొక్క వారసులు, వీళ్ళు కదా నిజంగా యేసు ప్రభు బిడ్డలు అనిపిస్తుంది. నాకు తగిలారు చాలామంది ఉన్నారు దేవుని కృపలో. కొంతమంది మగపిల్లలు, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఇంకా ఎవరైనా మీ బాధ్యతలని మీ ఫ్యామిలీ పరంగా కావచ్చు, సమాజ పరంగా కావచ్చు, సంఘపరంగా కావచ్చు, సృష్టికర్త పరంగా కావచ్చు, ఎవరైనా ఇంకా బాధ్యతలను విస్మరిస్తున్న పరిస్థితుల్లో ఉంటే ఒక్కసారి చూసుకోండి. రేపటి రోజున మరి ఇన్ని లింకులు పెట్టి ఈ బాధ్యతలన్నీ నెరవేర్చమని పిలుపునిచ్చి వీటన్నిటికీ ప్రతిగా రేపు అక్కడ తీర్పు తీర్చి గొప్ప బహుమానాన్ని ఆయన తన దగ్గర సిద్ధం చేసుకొని ఉన్నాడు. బహుమానం అంటే ఏమి ఇస్తాడో అని మీరు అనుకోవద్దు. ఒక్క మాట పలికితే చాలదు. కోట్లాది దేవదూతల ముందు, కోట్ల కోట్ల మానవుల ముందు, కోట్ల కోట్ల దేవదూతల ముందు నా కుమారుడు, నేను అప్పచెప్పిన బాధ్యతలు చాలా నెరవేర్చిన నా బంగారు కుమారుడు, ఇదిగో నా కుమార్తె అంటే చాలదు. నీకు ఇంకా షీల్డ్లు, బహుమానాలు అంటే ఏం కావాలి నీకు? ఆయన నిన్ను లేచి వచ్చి సాధారణంగా ఆహ్వానించి గుండెలకు హత్తుకొని మెచ్చుకుంటే ఇంకేం కావాలి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేనా? నేను ఒకటి చెప్పనా, అసలు యేసయ్య ముందుకు పోయినప్పుడు అసలు నిజంగా ఇది కూడా గుర్తుపెట్టుకోండి మీరు. కాస్త న్యాయపీఠపు తీరు పక్కన పెడితే మనమంటూ ముందు పోయి ఆయన కంటపడ్డప్పుడు, ప్రభా నేను ఇది చేశాను, నేను ఇది చేశాను, నేను అది చేశాను, నేను నీకోసం ఇది తెచ్చాను, అది తెచ్చానంటే వాటికెళ్ళి వేటికెళ్ళి చూడడం ఆయన ముందు నిన్ను దగ్గరకు తీసుకొని హత్తుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రేమ కలిగిన ఒక మనిషి అలా చేసినప్పుడు దేవుడు ఎందుకు చేయడండి? చేస్తాడో చేయడా? పోయిన సంవత్సరం కోటాల్లో చివరి రోజు నేను పుష్పగుచ్చం తీసుకెళ్ళి ఆయనకి ఇస్తున్నా. ఆయన నేను ఇచ్చే పూలకెళ్ళి చూడట్లే. ఆయన గుర్తుందా మీకు? గుర్తుందా? ఎంతమంది గుర్తుందో ఏమో. నేను తీసుకెళ్ళి ఇచ్చే పూలకెళ్ళి చూడట్లా ఆయన, అసలు అటుకెళ్ళి పట్టించుకోవట్లా. ఆయన ఆప్యాయంగా నాకు ఒక మనుష్యుని హృదయంలో ఉండే మమత నేను ఇచ్చే వాటికెళ్ళి కాక నాకెళ్ళి చూసినప్పుడు నా యేసయ్య ఇంకెన్ని రెట్లు చూస్తాడో కదా నాకు. ప్రైజ్ గాడ్. ఎందుకంటే మనుషుల ప్రేమ కంటే కూడా గొప్ప ప్రేమ అయింది.
ఒట్టి మాటలు కాదండి. యేసయ్యకి నిజంగా అంత ప్రేమ అనమాట. ప్రభా నేను అది చేశాను, నేను ఇది చేశాను, అట్లా చేశాను, ఇట్లా చేశాను అంటే తర్వాత చూద్దాం, రా లెక్క అంత తర్వాత చూద్దాం, ముందు వచ్చావు దా అని ముందు నిన్ను దగ్గరకు తీసుకొని ఆయన గుండెలకు హత్తుకుంటాడు. యేసయ్య చేతులు నిన్ను తాకుతాయి, యేసయ్య నిన్ను స్పర్శిస్తాడు, యేసయ్య కౌగిలిలో నిజంగానే నువ్వు ఉంటావు. ఈ నిజం ఒట్టి మాటలు కాదు. ఆయనే మనకు స్థిరం, ఆయనే మనకు శాశ్వతం. ఆయనతో ఉండే జీవితం మనకు యుగయుగాలు. ఈ లోకంలో ఇక్కడ ఉన్నటువంటి పంచభూతాలు మహావేంద్రంతో లయమైపోతాయి. ఆయనతో ఉంటాం మనం. ఎంతమంది లైన్లో ఉన్నారు? శభాష్, భలే. ఆ పూలకెళ్ళి చూస్తున్నాడు చూడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగి. ఇప్పుడేంది పూలు తీసుకోవాలా? సరే ఆర్ట్ ఫోటోకా? సరే. ఇప్పుడు చూడు మళ్ళీ ఇంకో పని చేస్తాడు ఆయన. కొంచెం ఆగోయా, నువ్వు సాధించినవన్నీ నీకే పో. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు సాధించినవన్నీ నీకే పో. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా కన్నులతో సీయోను శిఖరాన రోజు నిన్ను చూడగా తెలియదులే అవి కన్నీరో ఆనంద బాష్పాలో, తెలియదులే అవి కన్నీరో ఆనంద బాష్పాలో, నీ కౌగిలిలోనే పరవశము వెదను, నీ కౌగిలిలోనే పరవశము వెదను. ప్రియుడా యేసయ్య నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్య నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని మనసారనామది కోరనామది కోరే. ప్రియుడా యేసయ్య నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్య నిన్ను చూడాలని. వాటి వైపు కాదు, నీకెళ్ళి చూస్తాడు ఆయన. ఒకవేళ నువ్వు ఏదన్నా సాధించుకొస్తే అదంతా నీకే పో అంటాడు. నువ్వెంత కష్టపడ్డావు, ఇన్ని తెచ్చావా, ఇన్ని తెచ్చావా, ఇన్ని తెచ్చావా, ఇన్ని తెచ్చా తండ్రి, అవునా, ఓ అవన్నీ నీకే పో అంటాడు. నువ్వు ఎంత ప్రయాసపడి ఎంతమందికి దీవెనకరంగా ఉన్నావో అంతమందికి ఇక్కడ కూడా నీవు దీవెనకరంగా ఉంటావు పో. ఇది వట్టి మాట కాదు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన పిచ్చిగా ప్రేమిస్తాడు. నేను ఒక మనిషి హృదయంలో ప్రేమ చూడు. ఒక మనిషి పొరపాటునట్టు చూసాడని చూడు. నాకెందుకయ్యా, నేనేం చేసుకోను రా పిచ్చోడు అన్నట్టు. నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ చాలు. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే ఆ మధురమైన అనుభవాల్లోకి రేపు వెళ్తాం మనం. మన దర్శనం అదే అయి ఉండాలి. ఒక ఆయన ఇట్లా పాడితే ఇంకొక ఆయన ఇంకొక పాట పాడతాడు. సియోను శిఖరాన సిలువ సితారతో సింహాసనం ఎదుట క్రొత్త పాట పాడేదా,
సీయోను రారాజు నీవేగా. పరిశుద్ధాత్మ సంబంధులారా, పరిశుద్ధాత్మను పొందుకున్న వారలారా, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారలారా, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న వారలారా, మన దర్శనం అది. మన భారం, బాధ్యత ఇది. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారలారా, దేవునికి ప్రియులారా, ప్రభు ప్రేమను రుచి చూసిన వారలారా, నా ప్రభు చేత ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించబడిన వారలారా, నీ బాధ్యతలను నెరవేర్చే విషయంలో దేవుడు నిన్ను దృష్టిస్తున్నాడని మర్చిపోవద్దు. అవసరమైతే కరిగిపోనానా, ఖర్చు అయిపో, నీ జీవితాన్ని త్యాగం చేయి, కానీ నీ మీద అనుకున్న ప్రాణాలకి స్వాంతన కలిగించు, సేద తీర్చు, పట్టెడన్నం పెట్టు, వస్త్రమే. నీ మీద అనుకున్న ప్రాణాలకి స్వాంతన కలిగించు. అమ్మా, నీ బాధ్యతలురా, కన్నవారిని కట్టుకొని నీ బాధ్యతలను నెరవేరుస్తూ నీకోసం నిన్నింట్లో ఉంచి దినమంతా నీకోసం వెళ్ళి కష్టపడుతున్నటువంటి నీ భాగస్వామిని, నువ్వు కన్నబిడ్డల్ని బాధ్యతలు నెరవేర్చు. మా అమ్మ కడుపును పుట్టినందుకు మేము అదృష్టవంతులు అని చెప్పుకోవాలి పిల్లలు. మా అమ్మ మాకు ఆస్తులు అంతస్తులు ఇగిపోయినా యేసయ్యని ఇచ్చింది మా అమ్మ. మా అమ్మ భక్తి నేర్పింది, దేవుని భయం నేర్పింది, దేవుని కోసం త్యాగం చేయటం నేర్పింది, దేవుని కోసం బ్రతకటం నేర్పింది, దేవుని సేవలో ప్రయాసపడటం నేర్పింది. మీకు తెలుసా, మా అమ్మ ఈ లోకంలో ఏ అమ్మలో ఇవ్వనంత ఆస్తి ఇచ్చింది, పెద్ద ఆస్తి. ఇప్పటికీ రాబో జీవానికి కూడా తరగని ఆస్తి మా యేసయ్య. మా యేసయ్యని ఇచ్చింది మా అమ్మ. ఆమె కడుపున పుట్టడం మా అదృష్టం. మా కోసం కష్టించి పనిచేసింది. మా నాన్న కడుపున పుట్టడం మా అదృష్టం. మా నాన్న తెలియనప్పుడు మా నాన్న లోకంలో తిరిగినా ప్రభువుని తెలుసుకున్నాక మా నాన్న గొప్ప భక్తిపరుడుగా మారిపోయాడు. మా నాన్న ఇక ఆర్డినరీగా లేడు. మా నాన్న ఎంతమందికి దీవెన అయ్యాడో తెలుసా? ఇటు మా కుటుంబానికే కాదు, మా సమాజంలో చాలామంది. మీరు వెళ్ళి అడగండి, మా నాన్న పేరు అడగండి. ఆయన వల్ల బాగుపడ్డవాళ్ళు ఎంతమంది సాక్ష్యం ఇస్తారు? ఆయన వల్ల దీవించబడ్డవాళ్ళు ఎంతమంది సాక్ష్యం ఇస్తారు? మా నాన్న పేరు అడగండి. 10 మందికి ఆదర్శవంతమైన జీవితం జీవించాడు మా నాన్న. మా నాన్న మా కోట్ల డబ్బులేమి ఇలా, ఆస్తులు ఇలా, ఎప్పటికీ తరగని ఆస్తి. ఆయన కడుపును పుట్టినందుకు నేను అదృష్టంగానే ఫీల్ అవుతా. ఎందుకంటే 70 ఏళ్ల వయసులో పసిపిల్లాడిలాగా నేను సువార్త చెబితే విని బాప్తీసం పొందాడు. పసిబిడ్డలాగా వచ్చి నెత్తి మీద చేయబెట్టి మామూలు ప్రార్థన చేస్తే ఇష్టపడ్డాడు. చేయబెట్టాయా ప్రార్థన, తల మీద చేయబెట్టి ప్రార్థన చేయించుకుంటాడు. 8వ సంతానం నేను అరే తురే అనవచ్చు. అయ్యా పాస్టర్ గారు అనే మాట తప్ప అగౌరవంగా ఒక్కసారి కూడా మాట్లాడు. ఆయన గురించి నేను చెప్పుకుంటాను, ఇప్పుడు మా నాన్న గురించి నేను చెప్పుకుంటాను. నీ కొడుకు, నీ కూతురు, నీ సంతతి నీ గురించి చెప్పాలి. ఆయన కడుపున పుట్టడం మా అదృష్టం అని. తెలియని దినాల్లో తెలియనట్టు బ్రతికినా తెలిసిన తర్వాత మా నాన్న మా కుటుంబానికి, సమాజానికి, సంఘానికి సృష్టికర్త కూడా సంతృప్తికరంగా బ్రతికాడు. మాకు తరిగిపోయిన ఆస్తి యేసయ్యని ఇచ్చాడు మా నాన్న. భక్తి నేర్పాడు మా నాన్న, మోకాళ్ళు వేయటం నేర్పాడు మా నాన్న, కన్నీటి ప్రార్థన నేర్పాడు మా నాన్న, ప్రతిదానికి నా ప్రభు మీద ఆధారపడి బ్రతకటం నేర్పాడు. ఎన్నోసార్లు చెప్పాడు, రే నేను ఎక్కువ కాలం ఉండను రా, కానీ ఎల్లప్పుడూ నీతో ఉండేది యేసయ్య. నువ్వు ఆయన్ని కలుసుకుంటే చాలరా నాకు అని ఎన్నోసార్లు బోధించి, మా అమ్మా నా చిట్టి తల్లి, నేను ఎక్కువ కాలం ఉండను తల్లి, నీతో ఎల్లప్పుడూ నిన్ను విడవక ఎడబాయకుండేది యేసయ్య. ఆయనతో మంచి అనుబంధం ఏర్పరచుకోమ్మా అని మా అమ్మ నాకు యేసయ్యని, మా నాన్న నాకు యేసయ్యని అందించాడు. భక్తి నేర్పారు. మా టూర్లు ఏంటో తెలుసా?
దేవుని మందిరాలే, మా టూర్లు దేవుని మందిరాలే, దేవుని పాదాలే, దేవుని సన్నిధే మా టూర్. మాకు పండగలేంటో తెలుసా? మాకు పండగలో సువార్త కూటాలే మా పండగలో, మా సందడి మా పండగలో. మాకు నేర్పారు భక్తి. మా మోకాళ్ళు నల్లబడేటట్టు మమ్మల్ని మోకాళ్ళు లేపించారు. ఈరోజు మా బ్రతుకులు 10 మందికి దీవెనకరంగా ఉన్నాయంటే మా తల్లిదండ్రులు మాకు నేర్పిన భక్తి అని రేపు నీ పిల్లలు చెప్పాలి. తమ్ముడా, అన్న, నా తల్లి నీ గురించి చెప్పాలా, మా అమ్మ భక్తి నేర్పిందిరా. మా అమ్మ ఉంచుకోలేదని చెప్పడం నేర్పలా, దాచుకొని తినటం నేర్పలా, కాఠిన్యాన్ని నేర్పలా. మాకుంటే ఆ ఉన్నదానిలో కొంచెం తీసుకెళ్ళి ఇతరులకు పెట్టడం నేర్పింది మా అమ్మ. త్యాగ గుణం నేర్పింది, దాన గుణం నేర్పింది, భక్తి నేర్పింది. దేవుని ప్రేమించడం నేర్పింది. నీ పిల్లలు చెప్పాలరా తల్లి రేపు నీ గురించే. మా అమ్మ మా అమ్మలా కనపడదు, మాకు ఒక దైవజనురాలా కనపడింది. మా అమ్మ క్రమశిక్షణ కానీ అన్ని విషయాల్లో నువ్వు అట్లా తయారు కావాలి. తమ్ముడా, నువ్వు అట్లా తయారు కావాలి. నువ్వు బలహీనుడువా బలహీనుల గతం అది. నూతన సృష్టిగా మారాలి నువ్వు. కొత్త జీవితానుభవంలోకి రావాలి. నువ్వు తాగుబోతువో, తిరుగుబోతువో, నువ్వు గంజాయోడువో, పేకాటోడువో, అదంతా గతం. తీసేయి. దాన్ని ఎత్తను నేను, నా దేవుడు కూడా ఎత్తడం. ఇప్పుడు ఏంది అంటున్నాడు ఆయన. మరి ఏంది? ఇకనన్నా నువ్వు రూపాంతరం చెంది ఒక క్రొత్త జీవిత అనుభవంలోకి వస్తావా? నేను నీకు ఇచ్చిన బాధ్యతల్ని కనీసం ఇకనన్నా నెరవేరుస్తావా? నువ్వు కాస్త లైన్లోకి వస్తే, నువ్వు కాస్త పద్ధతిగా నాకు అందుబాటులోకి వస్తే, నీ కుటుంబానికి మాత్రమే కాదు, చాలామందికి నిన్ను దీవెనగా చేయాలని ఆలోచిస్తున్నాను నేను. చాలామంది ఉన్నారు నీకోసం. నా మాట నీ నోట నుండే వెళ్ళాలి వాళ్ళకి. చాలా ఆత్మలు ఉన్నాయి. నాతో మాట్లాడాడండి ఇదే మాట. నీ ఆహారం కొరకు గొర్రె పిల్లలు ఉన్నాయి అన్నాడు. నా ఆహారం కోసం గొర్రె పిల్లలు ఏందని నేను అనుకున్నా. అంటే నా నోట నుండి వచ్చే వాక్కు, దేవుని వాక్కును పొందుకొని అనేక మంది రక్షింపబడినట్లుగా ఉన్నదన్న సంగతి నాకు తెలియదు. నీ ఆహారం కోసం గొర్రె పిల్లలు ఉన్నాయని ఎన్నిసార్లు మాట్లాడాడు. ఇప్పుడు అర్థమవుతుంది. అదే మాట ఈరోజు నీతో చెప్తున్నాడు దేవుడు. నీ నోట నుండి వచ్చే వాక్కు కొరకు చాలా ఆత్మలు ఉన్నాయి. గనుక యేసు ప్రభుని మనం పాఠం నేర్చుకుందాం. సృష్టికర్తను చూసి నేర్చుకుందాం. ఎంత చక్కగా నెరవేరుస్తున్నాడు చూడు బాధ్యతలు. ఆయన మనకు కావలసిన సమస్తం భూమి మీద ఏర్పాటు చేసి ఈ రోజుకి మనకు అన్నం పెట్టి బతకనిస్తున్నాడు ఆయన. ఇందాక హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకున్నాను, దేవుడు నన్ను సంపూర్ణంగా స్వస్థపరిచాడు అని ఒకరు సాక్ష్యం ఇచ్చారు. అప్పుడు నాకు ఒక మాట గుర్తొచ్చి నవ్వు వచ్చింది. కొంతమంది నాస్తికులు, లేకపోతే కొంతమంది దేవుణ్ణి ఇష్టపడని వాళ్ళు హాస్పిటల్కి పోయి వైద్యం చేయించుకున్నాను, దేవుడు నన్ను స్వస్థపరిచాడు అంటాడేంది? వైద్యం చేసింది ఎవరు? అప్పుడు ఎవరు స్వస్థపరిచారు? మరి డాక్టర్లు అని చెప్పకుండా దేవుడు నన్ను స్వస్థపరిచాడు అని చెబుతాడింది అని వెటకారం చేస్తారు. నేను చెప్పనా, డాక్టర్లు చాలామందికి వైద్యం చేశారు, తెల్లగుడ్డ కప్పి పంపించారు. ఏం కప్పి? నీకు వైద్యం సఫలమైందంటే ఆయన జోక్యం చేసుకున్నాడు. నీకు వేసిన మందు పని చేసిందంటే ఆయన జోక్యం చేసుకున్నాడు. ప్రమాదంలోంచి నువ్వు తప్పించుకున్నావంటే పక్కకు నెట్టాడు. లేట్ అవుట్. నువ్వు ఇంకో టైపులో ఉండేవాడి, మట్టిలో. ఆ గడియలో నీ ముందు ఉంటూ అటు తప్పిస్తున్నాడు, ఎటుదటు అట్లా పక్కకు కొట్టేస్తున్నాడు. నువ్వు సాగిపోతున్నావు, బండి దొల్లిపోతుంది. ఏ రోజు కాదు, లేకపోతే ఎప్పుడో తెల్లారితే ఒప్పుకుంటావా? లేకపోతే లేదు నీకు చరిత్ర, నాకు లేదు, నీకు లేదు. ఎందుకోనండి నాకు ఈరోజు ఇదే చెప్పాలనిపించింది. బాగా నేను బలీయంగా ప్రేరేపించబడ్డాను ఈ మాట.
నీ పిల్లలు ఏం చెప్పాలా? మా పండగలయ్యి పెద్దగా చెప్పాలా? 4 రోజులు మాకు ఇంక అదే. మా టూరింగ్ ప్లేసులు రా ఏమ్మా, దేవుని మందిరాలే. స్తోత్రం. అదేంది మీరు ఫలానా దగ్గర అది చూడలేదా? తాజ్మహల్ చూడలేదా? చార్మినార్ చూడలేదా? మేము అన్నీ చూసాము. ఏం లాభం? ఎన్నెన్నో మనోహర దృశ్యాలు చూచిన అంత మాయయ్యా, ఎన్నెన్నో మనోహర దృశ్యాలు చూచిన అంత మాయయ్యా, జలమా జీవ జలమా, జలమా జీవ జలమా, నీ నదిలో అనుదినము, నీ నదిలో అనుదినము నన్ను ముంచుమా రాజా, యేసు రాజా, రాజా యేసు రాజా, నీ సన్నిధే దేవునికి స్తోత్రం. మరే నాకు పిల్లలు ఉన్నారుగా, అప్పుడప్పుడు వాళ్ళు అటు పోదాం నాన్న ఇటు పోదాం నాన్న అని అడుగుతారు. ఒకసారి చిలకలూరుపేటలోనే పశువుల సంతలో ఎగ్జిబిషన్ పెట్టారు. సరే ఎగ్జిబిషన్ వీళ్ళు అయిపోతుందంట, అది తీసేస్తున్నారంట, ఏందో అని కొంచెం పిల్లలు కదా చిన్నవాళ్ళు వాళ్ళకుంటే తపన వాళ్ళకు ఉంటుందిగా, ఆ జైంట్ వీలు ఎక్కాలి అవన్నీ చూడాలని. సరే ఇబ్బంది పెట్టారు, వెళ్దాం నాన్న అని. సరేరా పాండి, ఏమైంది, అదేం పాపం కాదుగా, సరే పాండి ఎక్కుదురు కానీ పాండి. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత పాపం ఫస్ట్ ఏం చేశానంటే, ఏదో ఒక పదార్థం కొనుక్కొని తినండి అని ముందు అందరికీ ఆహారం ఏర్పాటు చేశాను. ఫస్ట్ తినుబండారాలు తింటున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే టికెట్లు తీసుకోవాలి. టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళా. ఆ కౌంటర్లో ఒక అమ్మాయి కూర్చొని ఉంది. నేను ఇట్లా వంగి అమ్మ 5 అన్నా. సినిమా టికెట్లు అనుకున్నారు, అది ఎగ్జిబిషన్ టికెట్లు, వందనాలు. అమ్మ 5 అంటే ఆ లోపల ఉన్న అమ్మాయి చూసి అన్నయ్య వందనాలు అంది. దేవునికి స్తోత్రం. అయిపోలా ఈను, వాళ్ళు ఖుషిగా ఉన్నారు. ఏం చేద్దాం మరి, నా పరిస్థితి అది. అన్నయ్య వందనాలు అన్నయ్య అన్నయ్య టపిమని 5 టికెట్లు చించి ఇచ్చేసింది. బయటకు వచ్చి నా చేతికి ఇచ్చింది. అమ్మ మనీ తీసుకోమ్మా అన్న. వలే పనేనన్నా. ఫస్ట్ నేను ఏం చేశానంటే, అమ్మ ఇక్కడ చేస్తున్నావా? నేనే కదన్నా, మన సిస్టర్స్ ఇంకా కొంతమంది ఉన్నారు ఎగ్జిబిషన్లో చేస్తున్నారన్నా. ఇంకొక చెల్లి కూడా వచ్చింది. సరే ఈ పిల్ల నాకు కనపడి అడిగాను నేను, అమ్మ ఎంత ఇస్తారా నీకు రోజుకంటే? అన్న నాకు ఈవినింగ్ వర్క్ అన్నా, సాయంత్రం 4 ఆ ప్రాంతానికి రావాలి, 10 దాకా ఉండాలన్నా. 4 అంటే 5, 6, 7, 8, 9, 10. ఎన్ని గంటలు? 6 గంటలు అంతేనా? ఉంటుందన్నా. 60 రూపాయలు ఇస్తారంది. ఎంత? 60. నిజంగా రోజుకి 60 ఎగ్జిబిషన్ వాళ్ళు. అప్పుడు నేను వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి డైలీ మజ్దూర్ ఎంత అంటే 60 రూపాయలు. వీళ్ళు తింటా నా పక్కన కూర్చున్న వాళ్ళు వింటున్నారు. ఆ పిల్ల బయటకు వచ్చింది. 5 టికెట్లు. టికెట్ వచ్చి 50 రూపాయలు ఏముంది. 5 4 20,
40, 5 20, 250 సపామని దించుకొచ్చి ఇచ్చేసింది. నేను తీసుకోవాలా వాళ్ళు నాకు వెళ్ళి చూస్తున్నారు. ఎగ్జిబిషన్ పోయింది. అమ్మా, ఒక రోజుకి నీకు 60 రూపాయలు ఇస్తే నువ్వు ఎన్ని రోజులు కూలి తెచ్చి ఇచ్చావో తెలుసా నాకు ఇప్పుడు? 4 రోజులు, 4 ఆరులు 4 రోజుల కూలిరా. గట్టిగా అరగంట సంతోషించము. ఇందులో 4 దినాలు నువ్వు 6 గంటలు నిలువుగాళ్ళ మీద నిలబడి పనిచేయాలి ఇక్కడ అని. ఆ పిల్ల తీసుకొచ్చిన టికెట్లు అట చేత పట్టుకొని ఆ అమ్మాయి డైలీ కూలి చెప్పినప్పుడు నాకు ఏడుపు వచ్చింది. అంటే ఇద్దరు చిన్న పిల్లలు. అప్పుడు భర్త ఎడబాసాడు ఆ పిల్లకి. ఇప్పుడు దగ్గరైనట్టున్నారు, ఫ్యామిలీ బాగానే ఉన్నారు దేవుని కృపలో. ఆ పిల్ల ఆ 60 రూపాయలు తీసుకెళ్ళి పిల్లలకి పెట్టుకోవాలా. ఒకవేళ 4 రోజులు సరిపడా నేను ఆ టికెట్లు తీసుకుని వెళ్ళి నేను ఆనందిస్తాను ఒక హాఫ్ అన్ అవర్ నా పిల్లలతో. మరి 4 రోజులు తన పిల్లలకి ఏం పెట్టిద్ది? ఈ మాట నేను అన్నా. ఆ పిల్ల ఏడ్చింది, నేను ఏడిచా. వీళ్ళ చేతుల్లో అక్కడే ఆగిపోయింది. ముందు జయింట్ వీల్ సంగతి కాదు, ఇది తినటం కూడా ఆగిపోయింది. అది వాడున్నాడు, అడగండి. ఇంకొక చెల్లి వచ్చి ఆమె కష్టాలు చెప్పింది, మళ్ళీ ఏడుపు వచ్చింది. ఆమె ఏడవా, ఏం ఏడవా, నేను ఏడవా, వాళ్ళేమో. ఈ ఏడుపు ఎట్లా వచ్చిద్దిరా అంటారు కొంతమంది. జంటు కన్నీళ్ళు రావటం ఏంటంటే, మా మగోడైతే మనిషి కాదేంది, వాడికి హృదయం ఉండదా? అందులో దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళ హృదయంలో కొంచెం ప్రత్యేకంగానే ప్రేమ పోస్తాడు. అది కొంచెం ప్రత్యేకంగానే ఉంటుంది. అది అలా ఉండకపోతే చేయలేడు సేవ. అందరి హృదయాల్లో ఉండే ప్రేమ వేరు, పరిశుద్ధాత్మ ద్వారా హృదయాల్లో కుమ్మరింపబడే ప్రేమ వేరు. ఆ ప్రేమ ఎంతకైనా తీసుకెళ్ళితే అప్పుడు వాళ్ళకి ఏదో నాకున్న దానిలో ఆహారం తెప్పించి పెట్టించి వాళ్ళకి కాస్త చేతిలో పెట్టి తిప్పుకొని వెళ్తా, లేకపోతే నా వల్ల కాదు అని మళ్ళీ నాకున్నది ఏదో ఆ పిల్ల చేతిలో పెట్టి, లేకపోతే వీళ్ళ మొఖాలు మాడిపోయినాయి ఆమ్లెట్లాగా, పొరపాటును కూడా ఈడితో రాకూడదు అన్నట్టు పెట్టాను మొఖాలు. ఎందుకంటే మాకు ఈ బాధ. చాలాసార్లు అన్నారు, దండం పెడతామయ్యా, అమ్మో మేము చూడలేము, ఆ కష్టాలు చూడలేము. మరి ఏం చేయాలా? ఓకేనా, చర్చికి వస్తామా? ఓకే, ప్రైజ్ లాడమ్మా. అబ్బాయి అమ్మాయి టికెట్లు ఇచ్చింది, తీసుకోండి పదండి అంటే నేను ఎట్లా దేవుని సంబంధిని అవుతాను? ఎవరు కౌంటర్? నా బిడ్డ, ఈ చేతులతో బాప్తీసం ఇచ్చిన బిడ్డ, నా ఆత్మీయ బిడ్డ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ ఎక్కడికన్నా పోని వాళ్ళు ఏమో అటు చూడు ఇది చూడు, అటు చూద్దాం ఇది చూద్దాం అంటారు. నాకేముండదు. ఎందుకు? నాకు తెలుసు అంతా బుస్సేనని. ఏదైనా రమ్యమైనది, ఆనందకరమైనది, మధురమైనది, పరవశమైనది ఏదైనా ఉందంటే ఆయన మందిరమే, ఆయన పాద సన్నిధే, ఆయన నామం మహిమపరచబడే చోటే. మరి నా ఫీలింగ్ అది. మరి మీరేమంటారు? ఎంతమంది ఒప్పుకుంటారు? నిజమేనా? ఆపాలి. నిజమైతే సంతోషం, ఒకవేళ నిజం కాకపోతే ఇక నుంచి అదే నిజం కావాలి. ఆయన మందిరావరణానికి మించినటువంటి రమ్యమైన చోటు లేదు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంతో రమ్యములు. అబ్బా, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంతో రమ్యములు. నీ పిల్లలు చెప్పాలి, మా టూరింగ్ ప్లేస్ దేవుని మందిరాలే, మా పండగలు దేవుని కూటాలే, మా ఆనందకరమైన అనుభవాలన్నీ ఆయన రెక్కల నీడలోనే.
నీ ఇంటి వారిని నీవు ఆ విధంగా భక్తికి సిద్ధపరచాలి. వాళ్ళని అలా సిద్ధపరచాలంటే నీవు విరిగి నలిగిన అనుభవంలో ఉండాలి. ఆ భక్తి నీలో పరిపూర్ణం కావాలి. అదే అప్పుడే వాళ్ళని తాకిద్ది. అయితే నువ్వు వెళ్ళిపోయినా, నేను వెళ్ళిపోయినా, మనం నాటిన దేవుని భక్తి బీజాలు వాళ్ళని మండిస్తానే ఉంటాయి. ఈ సీరియస్ మ్యాటరా కాదా? ఎంతమంది ఒప్పుకుంటారు? ఈ టేక్ ఇట్ ఈజీగా తీసుకోవాల్సిన విషయమా? నో. తమ్ముడు, నువ్వు ఎలాంటి క్లైమేట్లో ఉన్నావు నాకు తెలియదు. నీ చుట్టూ ఎలాంటి నాగరిక ప్రపంచం ఉందో నాకు తెలియదు. ఎలాంటి దగ్గర జాబ్ చేస్తున్నావో, ఎలాంటి క్లైమేట్లో ఉండొస్తున్నావో, ఎలాంటి ఇదిలో నువ్వు డిస్టర్బ్ అవుతున్నావో నాకు తెలియదు. అదంతా ఆఫీస్లోనే వర్క్ ఏదన్నా ఉంటే అక్కడే, పని దగ్గరే, వర్క్ దగ్గరే. కానీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం పూర్తిగా మాత్రం ఆధ్యాత్మిక వాతావరణం, నువ్వు, నీ పిల్లలు, నీ కుటుంబం, భక్తి, ఆత్మీయత. జలప్రళయానికి ముందు నోవహు తన ఫ్యామిలీని సేవ్ చేసుకున్నట్టు, జలప్రళయానికి ముందు నోవా తన ఫ్యామిలీని సేవ్ చేసుకున్నట్టు నీవు నీ కుటుంబాన్ని భద్రం చేసుకోవాల్సి ఉంది. అరే పడవ కడదాం రండి అంటే కొడుకులు వస్తారు, తప్పదు కాబట్టి. కానీ కోడళ్ళు కూడా వచ్చారు లైన్లోకి. నోవా ఎలా నడుచుకొని ఉంటే కోడళ్ళు సైతం బెండ్ అయ్యారండి. మళ్ళీ కోడళ్ళు వాళ్ళ అమ్మగారు వాళ్ళు మొత్తం చెడిపోయిన వాళ్ళే. చెడిపోయిన వాళ్ళు కాకపోతే వాళ్ళు కూడా ఉండేవాళ్ళుగా వాడలో. కానీ ఒక ఫ్యామిలీ కూడా లేదుగా, మొత్తం చెడిపోయిన వాళ్ళే. ఆ చెడిపోయిన వాళ్ళకి పుట్టినటువంటి సంతానంగా ఉన్న ఈ కోడళ్ళు సైతం నోవహు దగ్గరకు వచ్చి వీళ్ళు కూడా మంచి వ్యక్తులుగా మారారు. ఫ్యామిలీని అలా సిద్ధపరచుకొని ఉగ్రతలో ఆ కుటుంబం నాశనం కాకుండా కాపాడబట్టానికి నోవా కృషి చేశాడు ఆ కుటుంబం కోసం. నీ కుటుంబం ఒక నోవా కుటుంబం లాగా ఉండాలి. అంత్య దినాల్లో గుర్తుపెట్టుకో. ముగిస్తున్నాను నేను, ఎక్కువ చెప్పదలుచుకోవాలి. 2 మాటలు అందించి వెళ్ళిపోదాం అనుకున్నా. బాధ్యతలు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. ఏం చెప్పాలనిపించలా. నోవా ఫ్యామిలీని ఎలా ప్రొటెక్ట్ చేసుకున్నాడో రేపు రాబోతున్నటువంటి ఉగ్రత దినానికి నీ కుటుంబాన్ని నువ్వు అలానే భద్రపరచుకోవాల్సి ఉంది. నేను చెప్పేది సీరియస్గా తీసుకుంటే ధన్యులు, టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటే రేపు నాకు సంబంధం లేదు. ఇక్కడ చెప్పానా లేదన్నది ముఖ్యం. నా ఫ్యామిలీ పరంగా అయితే నేను అలా జాగ్రత్త చేయడానికి నేను కష్టపడుతున్నా, మీకు కూడా చెబుతున్నా. నా సృష్టికర్త చిత్తాన్ని నెరవేర్చడానికి నేను అంకితం అయ్యా. దానికోసం కొంత ఖర్చు వెలజల్లించాలి, కొంత ప్రయాసపడాలి, కొన్నిటిని మానుకోవాలి, కొన్నిటిని కంట్రోల్ చేసుకోవాలి, కొన్ని సౌఖ్యాలను, కొన్ని ఆనందాలని కోల్పోవాలి. మరి కరగకపోతే, కొవ్వొత్తి కరగకపోతే మరి వెలుగు ఎక్కడ? సో వెలుగుతుంది అంటే డౌట్ లేదు, అది కరుగుతుందని అర్థం. కరగని దాని దగ్గర వెలుగు ఉండదు. వెలుగు వస్తుంది అంటే అది కరిగితేనే. అవునా? నీ కుటుంబానికి, సమాజానికి, సంఘానికి ఒక దీపంలా నువ్వు ఉండాలంటే తమ్ముడా, కొన్ని విషయాల్లో కరిగిపోక తప్పదు నాయన. చెల్లి, కొన్ని విషయాల్లో కరగాలరా. కరగకపోతే మంట ఉండదురా, వెలుగు ఉండదు. నేను కరగటానికి ఇష్టపడదంటే కాదమ్మా, కొన్ని విషయాల్లో కరిగిపోవాలి, కొన్ని చంపుకోవాలి, కొన్ని కంట్రోల్ చేసుకోవాలి, కొన్ని సందర్భాల్లో విరిగి నలిగిన అనుభవంలోకి రావాలి, కొన్ని సందర్భాల్లో తగ్గించుకోవాలి, కొన్ని సందర్భాల్లో మాట పడాలి. తప్పదు. అయితేనే వెలిగించగలుగుతావు, లేకపోతే కష్టం.